సమ్మర్లో బీర్ తాగితే శరీరానికి చలువ చేస్తుందని కొందరు చెబుతూ ఉంటారు. వేసవిలో బీర్ బాగా తాగాలని భావిస్తుంటారు. అందుకే ప్రతి ఏడాది వేసవిలో వీటి అమ్మకాలు పెరుగుతుంటాయి. అయితే బాడీని బీర్ నిజంగానే కూల్ చేస్తుందా? సమ్మర్లో తాగితే ఏమవుతుంది అనే విషయాలు చూసేయండి. శరీరానికి బీర్ చలువ చేయదని నిపుణులు చెబుతున్నారు. పైగా ఇది ఎక్కువగా తాగడం వల్ల డీహైడ్రేషన్ సమస్య పెరుగుతుందని అంటున్నారు. ఆల్కహాల్ ఉండడం వల్ల బీర్ ఎక్కువగా తాగితే వ్యాధుల రిస్క్ పెరుగుతుందని చెబుతున్నారు. ఎండాకాలం చల్లని బీరు తాగితే మంచిదని చాలామంది అనుకుంటారు. వాళ్ళే సమర్థించుకొని బీరు తాగుతూనే ఉంటారు. మీరు గణాంకాలు చూస్తే ఎండాకాలం బీర్ కన్సంప్షన్ మన దేశంలో, మన రాష్ట్రంలో చాలా ఎక్కువ. బీరు తాగటం వల్ల మీరు ఎండ నుంచి కాపాడుకోలేరు, వడదెబ్బ నుంచి అసలే కాపాడుకోలేరు. ఒక విధంగా ప్రమాదం. బీరులో వడదెబ్బ నుంచి రక్షించే లవణాలు కానివ్వండి ఏముండవు. ఇంకా బీరు తాగటం వల్ల అది డైరెటిక్లకు పనిచేస్తుంది. డైరెటిక్ అంటే మూత్రం ఎక్కువ వచ్చేది చేస్తుంది. అలా రావటం వల్ల మీ ఒంట్లో నీరు ఇంకిపోతుంది, నీరు తక్కువ అవుతుంది. బీరు తాగితే మీకు వడదెబ్బ తగిలే అవకాశాలు ఎక్కువ. దయచేసి బీరుని మీరు నమ్మకండి. బీర్ ఎక్కువగా తాగితే బరువు పెరగడం, పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుపోవడం వంటి సమస్యలు వస్తాయి. దీర్ఘకాలంగా తాగే అలవాటు ఉంటే లివర్ దెబ్బతినే అవకాశం కూడా ఉంటుంది. డయాబెటీస్ ఉన్నవారికి ఈ రిస్క్ మరింత ఎక్కువ. కొంతమందికి నిద్ర సరిగా పట్టకపోవడం, అజీర్తి, రక్తపోటు లాంటి సమస్యలు ఎదురు కావచ్చు. ఒకవేళ తప్పనిసరిగా తాగాల్సి వచ్చినా ఎప్పుడో ఒకసారి 90 ml కంటే ఎక్కువగా తాగకూడదు. బీర్లో ఉండే ఆల్కహాల్ పొట్ట లైనింగ్ ను దెబ్బతీస్తుంది. అందుకే ఎక్కువగా తాగితే విరేచనాలు, అల్సర్లు వంటివి వచ్చే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఇతర ఆల్కహాల్, మామూలు గుడుంబా కావచ్చు, లేదా స్కాచ్ కావచ్చు, బ్రాండీ కావచ్చు, ఇవన్నీ కూడా ప్రమాదం. ఆల్కహాల్ తాగినప్పుడు మీ సెన్సెస్ కోల్పోతారు. డిహైడ్రేషన్ వచ్చే విషయం తెలియదు. ఆల్కహాల్ వల్ల కూడా డిహైడ్రేషన్ మీకు వస్తుంది. కాబట్టి ఆల్కహాల్ సేవించడం ఎండాకాలం చాలా ప్రమాదకరం. మరి వడదెబ్బ తగలకుంటే ఏం తాగాలి? ప్రకృతిలో లభించే కొబ్బరి నీళ్ళు, ఇంట్లో మజ్జిగ, ఉప్పు, లేదా మామూలు నీటిలో కొంత నిమ్మకాయ, ఉప్పు కలుపుకొని తాగితే మీకు డీహైడ్రేషన్ వచ్చే అవకాశాలు చాలా తక్కువ. దయచేసి వేసవిలో మీరు మద్యపానం సేవించకండి. వేసవిలో బాడీకి కూల్నెస్ కావాలంటే సహజమైన పానీయాలు తీసుకోవాలి. నీరు బాగా తాగాలి. కొబ్బరి నీరు, మజ్జిగ, నిమ్మరసం లాంటివి తీసుకుంటే ఎంతో మంచిది. ఇవి శరీరానికి హైడ్రేషన్ అందించడంతో పాటు ఎలక్ట్రోలైట్లను కూడా ఇస్తాయి. పుచ్చకాయ సహా నీటి శాతం ఎక్కువగా ఉండే పండ్లను తీసుకోవాలి. కూరగాయలను ఎక్కువగా తినాలి. ఆరోగ్యం మెరుగ్గా ఉండాలంటే ఆల్కహాల్ ఉన్న దేన్నైనా తీసుకోకూడదు.